Bill Gates, if I would be given a chance to start all over again, right, I would choose network marketing. ఒక విలేకరు అడిగాడంట, మీరు ప్రపంచ కుబేరుడు కదా, మీరు ఉన్న పొలాన్ని మీ ఆస్తులన్నీ పోతే మళ్ళీ మీ లైఫ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ నా కెరియర్ ని స్టార్ట్ చేస్తానని చెప్పాడంట. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ కుబేరుడు ఆలోచించినప్పుడు మనం ఆలోచించవచ్చా లేదా, ఆలోచించవచ్చా లేదా, రైట్? సో లీడర్స్, నేను ఒకే ఒక మాట చెప్తానండి, ఇవాళ ప్రపంచాన్ని శాసించే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చదివిన ఆర్టికల్ అది. ఇవాళ ప్రతిరోజు ఒక 100 లగ్జరీ కార్లు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి అని అంటే, రైట్, 100 లగ్జరీ కార్లు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి అంటే ఆడి, BMW, బెంజ్, జాగ్వార్ ఇలాంటి కార్లు, లేదా రోల్స్ రాయ్స్, ఇటువంటి అందులో 60 నుంచి 70 కార్లు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నుంచి ఉంటాయి. నిజంగా వాళ్ళకి చాక్లెట్లు కొనుక్కుంటారు లగ్జరీ కార్. సీరియస్లీ, ఒకప్పుడు కార్ కొనాలంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కార్ కొనాలంటే ఆలోచించేవాడు. నా ఆలోచన ఎలా ఉండేదంటే, ఒక 70-80 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుందాం, ఒక 10,000-15,000 పెడితే కార్ ఇస్తాడు, ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అని ఆలోచనలో ఉండేవాడు. ఓకే, ఇవాళ అవసరమైతే 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి, రైట్, 30-40 లక్షలు కార్ కొనగలిగే స్టేజ్కి వచ్చేసాను. ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటంటే, నా ఇన్కమ్ ని పెంచుకొని, ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ తో లగ్జరీ తీయాలంటే దానికి ఖర్చు నెలకు 1,50,000-2 లక్షలు ఉంటుంది. సో నా ఇన్కమ్ ని పెంచుకొని 5 లక్షలు క్రాస్ చేసి నా ఇన్కమ్ ని లగ్జరీకి వెళ్తే, సో నా గోల్ ఒకటేనండి, ఆ లగ్జరీ కార్ లో నా టీమ్ లీడర్స్ ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కించుకుని వాళ్ళని డెవలప్ చేయాలనే టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. నా ఇంటెన్షన్ ఒకటే. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సారీ క్లోజ్ చేశారా?